అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన నిరసనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి తాను అక్కలకు గౌరవం ఇస్తున్నాను అంటూ చెప్పారు. ఒక అక్క నడివీధిలో వదిలేస్తే మరో అక్క కేసులు పెట్టిందంటూ ఆరోపించారు. సొంత చెల్లెలు కవిత తీహారు జైల్లో ఉన్నా కూడా వారు రాజకీయాలు చేస్తున్నారని వారిని నమ్ముకోవద్దంటూ సూచించారు. ఇటు సీతక్కపై సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కేసీఆర్ ఆయన కుటుంబానికి రాజకీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు సీఎం రేవంత్. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే. ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయిన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నాను అధ్యక్ష? నా మీద కేసులు తీయాలని, అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కల్ని ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా. అక్కలుగానే భావించిన, సొంత అక్కలేనే నేను భావిస్తున్నాను చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష. నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా?